హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన 'పెద్ది' మూవీ నుంచి అయితే 2 అప్డేట్‌లు వచ్చినియి. మొదటి అప్డేట్ ఏంటంటే, ప్రెజెంట్ మన 'పెద్ది' షూటింగ్ అయితే హైదరాబాద్‌లో నిన్నటితో అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మన 'పెద్ది' అన్న టీమ్ ఢిల్లీ వెళ్ళబోతున్నారు. నెక్స్ట్ షెడ్యూల్ అయితే ఢిల్లీలో జరగబోతుంది. అక్కడ లీడ్ క్యాస్ట్‌తో కొన్ని కీలక సన్నివేశాలనైతే చిత్రీకరించబోతున్నారంట. మన 'రామ్ చరణ్' గారితో, 'జాహ్నవి కపూర్' గారితో, 'జగపతి బాబు' గారు, 'దివ్యేందు శర్మ', 'శివరాజ్ కుమార్' వీళ్ళతో అయితే కొన్ని కీలక సన్నివేశాలైతే చిత్రీకరించబోతున్నారంట. జులై 12వ తారీఖున మన 'జాహ్నవి కపూర్' గారు కూడా సెట్స్‌లో జాయిన్ కాబోతున్నారు. రెండో అప్డేట్ వచ్చేసి మన 'శివరాజ్ కుమార్' గారి బర్త్‌డే వచ్చేసి జులై 12. జులై 12న ఆయన ఫస్ట్ లుక్‌కి సంబంధించి ఒక పోస్టర్‌నైతే రిలీజ్ చేయాలని అయితే చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారంట. ఆల్రెడీ లుక్ టెస్ట్‌కి సంబంధించిన ఒక వీడియో కూడా రిలీజ్ అయింది. అందులో మన 'శివరాజ్ కుమార్' గారి ఫేస్ కనపడకపోయినా లుక్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతుంది. ఆయన రాజసంగా ఉండబోతున్నారనే విషయం అయితే అర్థమైపోతుంది క్లియర్‌గా. అంతే కాకుండా షూటింగ్ వచ్చేసి శరవేగంగా జరుగుతుందంట. మన 'రామ్ చరణ్' గారు సింగిల్ టేక్‌లో ఇచ్చి పడేస్తున్నారంట. మన 'రామ్ చరణ్' గారొచ్చేసి 'బుచ్చిబాబు' గారికైతే స్ట్రిక్ట్ వార్నింగ్ అయితే ఇచ్చారంట. మన 'గేమ్ చేంజర్' మూవీలో చాలా లీక్స్ జరిగినియి. అక్కడ జరిగిన తప్పు మళ్ళీ మన 'పెద్ది' షూట్‌లో జరగకూడదని జెప్పేసి మన 'బుచ్చిబాబు' సార్ గారికైతే ఒక స్ట్రిక్ట్‌గా అయితే చెప్పడం జరిగిందంట. అసలు 'బుచ్చిబాబు' గారికైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఇంత టెక్నాలజీ ఉండి కూడా ఇంత చిన్న అంటే కొంచెం కూడా లీక్ లేకుండా సినిమా షూటింగ్ అనేది జాగ్రత్తగా ఆచితూచి చేస్తున్నారు. దానికైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అసలు షూటింగ్‌కి ఫోన్ అలౌ లేదు అని చెప్పేస్తున్నారంట. ముందే షూటింగ్ ముందు వచ్చే వాళ్ళ దగ్గర నుంచి ఫోన్‌లు తీసేసుకుంటున్నారంట. అంత డెడికేషన్‌గా అయితే మూవీ చేస్తున్నారు. మూవీ ఔట్‌పుట్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో వస్తుందంట. మన 'బుచ్చిబాబు సనా' గారు 'పూరి జగన్నాథ్' గారికి ఉన్నటువంటి ఫోటోనైతే మన 'బుచ్చిబాబు సనా' గారు ఎక్స్‌లో అయితే పోస్ట్ చేశారు. అది పోస్ట్ చేస్తూ ఏం రాశారంటే మన 'బుచ్చిబాబు సనా' గారు, "వి బోర్న్ ఇన్ ద సేమ్ టౌన్ పిఠాపురం." మేమిద్దరం సేమ్ పట్టణంలో పిఠాపురంలో అయితే జన్మించాము. అవర్ మదర్స్ డెలివర్డ్ అస్ ఇన్ ద సేమ్ హాస్పిటల్ సీఎంసీ. మా తల్లులు మమ్మల్ని ఇద్దరిని కూడా సీఎంసీ హాస్పిటల్‌లో మాకైతే జన్మనిచ్చారని చెప్పేసి చెప్పారు. అండ్ నౌ వి ఆర్ వాకింగ్ ది సేమ్ పాత్ డైరెక్షన్. అదే కాకుండా మేమిద్దరం కూడా ఒకే వేలో వెళ్తున్నాం. మేము డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్నాం అని చెప్పడం జరిగింది. చెప్పి రాసుకొచ్చారు. ప్యూర్‌లీ గాడ్స్ డెస్టినీ. ఇది ఒక ప్యూర్‌లీ దేవుడి యొక్క మాకు చూపించిన దారి అని చెప్పారు. వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ హ్యూమన్స్ ఎవర్ ప్యూరీ సార్. నాకు ఇష్టమైన వారిలో పూరి గారు ఒక్కడు అని చెప్పేసి మన బుచ్చిబాబు సానా గారైతే రాసుకొచ్చారు. వీళ్ళిద్దరూ బాండింగ్ అయితే ఎప్పుడు ఇలాగే ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. వీళ్ళిద్దరూ సినిమాలు బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. మన 'పూరి జగన్నాథ్' గారు 'లైగర్' తర్వాత ఆయనకసలు ఆయన ఒక సరైన హిట్ లేదు. ఇప్పుడైతే మన 'విజయ్ సేతుపతి' గారితో 'బెగ్గర్' సినిమా చేస్తున్నారు. ఇది బ్లాక్ బస్టర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అవి మన 'బుచ్చిబాబు సనా' గారి 'పెద్ది' సినిమా ఆబ్వియస్లీ బిగ్ బ్లాక్ బస్టర్ అయితే అవ్వబోతుంది. 'పూరి జగన్నాథ్' గారి సినిమా 'బెగ్గర్' సినిమా మంచి హిట్ కొట్టాలని వీళ్ళిద్దరూ కూడా మంచి పేరు సంపాదించుకోవాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 'పూరి జగన్నాథ్' గారికి 'బెగ్గర్' సినిమా ఒక బౌన్స్ బ్యాక్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ నా వీడియో. నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. వీలుంటే మన 'రామ్ చరణ్' గారి ఫ్యాన్స్‌కి షేర్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్. జై హింద్.